ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే గతి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ధరల స్థిరీకరణ కోసమే బియ్యం, కందిపప్పు అమ్మక కౌంటర్లు ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. కౌంటర్ల ఏర్పాటు ద్వారా బహిరంగ మార్కెట్లో పోటీ ఏర్పడి ధరలు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం, పెరవలి గ్రామాల్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు విక్రయ కౌంటర్లను మంత్రి ప్రారంభించారు. త్వరలో కాయగూరలు, నిత్యావసర వస్తువులకు కూడా ప్రత్యేక కౌంటర్లు పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఎప్పుడైతే మనం ఈ రకంగా ఇస్తున్నామో బయట మార్కెట్ లో ధరలు కాంపిటీషన్ వచ్చి కొంచెం ధరలు తగ్గించేదానికి అవకాశం దొరుకుతుంది. ప్రైస్ ని మనం తగ్గించే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైన చొరవ ఇది. నెల రోజుల కాలంలో గతి తప్పినటువంటి ఆర్థిక స్థితిగతుల్ని మళ్లీ ట్రాక్ మీదకి తీసుకురావడం, లేకపోతే ఖజానాకి పెనుభారంగా మారినటువంటి పెన్షన్లు అనేటువంటి అంశం, ఉచితంగా ఇసుక ఇవ్వటం, 1600 కోట్ల రూపాయల రాష్ట్రం మొత్తం మీద రైతు బకాయి ఉంటే 1000 కోట్లు వెంటనే తక్షణమే మనం ఇచ్చేసి ఇంకో 600 కోట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఆషామాషిగా ఉండే ప్రభుత్వాలు చేయగలిగేటువంటి పనులు కాదు. ఒక సమర్థవంతమైన సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి రూపంలో అక్కడ ఉండబట్టి ఈ కార్యక్రమాలు సాధ్యపడుతున్నాయనేటువంటి మాటను మాత్రం మీకు స్పష్టంగా చెప్తున్నాను.